మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లూకాసు వార్తని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ రోజును మా జీవితాలను మీరు అనుగ్రహించి ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు కాపాడి భద్రపరిచి పోషించి ఈ రాత్రికాలం అశోక్ బ్రదర్ కేజీఆర్ సిస్టర్ వాళ్ళ గృహంలో సంఘముగా మేమందరం సమకూడడానికి చూపించున్నారు. పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు నాయన, మీకు వందనాలు. ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తుండగా నేను అల్పుడను అయోగ్యుడను ప్రభా అని వాడిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపి నా ద్వారా మీరు మాట్లాడమని, నా స్వరం వినిపించకుండా మీ స్వరాన్ని వినిపింపచేయమని అడుగుతూ అర్థిస్తూ మీ పాదమును పట్టుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రయత్నమాడని యేసుక్రీస్తుకున్న నామములో మీకు వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకాసు వార్త 11వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 11th chapter 27 to 54 verses. లూకాసు వార్త 11వ అధ్యాయం 27 నుంచి 54 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 11th chapter 27 to 54. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాడు. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలా చెప్పసాగి, ఈ తరం వారు దుష్టతరం వారయండి సూచక క్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండు. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలంన ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయు. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయదు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. ఏ భాగమైనను చీకటి గాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వల్ల నీకు వెలిగించినప్పుడు ఎలా ఉండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాడు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసేయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుంటాడు. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసేయుడు చూచి ఆశ్చర్యపడు. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసేయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండదు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా అదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరని. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను మీ ఆ బరువులను ముట్టరు. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించున్నారు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదురు. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తం ఈ తరం వారు విచారింపబడదు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తం విచారింపబడుదురని మీతో చెప్పుచున్నారు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా,
మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతారు, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పారు. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపాల నుండి ఆయన నోటి నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ఈ వాక్య భాగాన్ని మరి మనం ప్యాసేజెస్ గా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి చూస్తే 27-28 వచనాలు మొదట చూద్దాం. 27-28 కదా. అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ జన సమూహంలో ఒక స్త్రీ ఆయన చూసి గట్టిగా ఒక మాట అన్నది. ఎందుకంటే యేసు ప్రభుని చూసి ఇంప్రెస్ అయింది ఆమె. అంటే యేసు ప్రభు చెప్పే మాటలు చూసి ఆమె ఇంప్రెస్ అయిపోయి ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను మోసిన గర్భము నువ్వు పుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పింది. అంటే నిన్ను గర్భం ధరించిన నీ తల్లి ధన్యము, నీ తల్లి జీవితం ధన్యమైంది అని చెప్పింది. అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు మరి ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మాట ఇది మనందరం మన మనసులో పెట్టుకోవాలి. ఈ మాట ఆయన మరి ఆ స్త్రీ గట్టిగా మరి ఆయన చూసి చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏమిటనంటే, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పడం జరిగింది కదా. యేసు ప్రభుని గర్భంలో మోయడం, కనడం, పాలిచ్చి పెంచడం ధన్యతే. వాస్తవంగా ఆ ధన్యత కొన్ని కోట్ల మందిలో చరిత్రలో ఒక్కరికే దక్కిన అవకాశం, దేవుణ్ణి కడుపులో గర్భం ధరించడం కదా. ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్డ్ వన్. మరియమ్మ ఆ విషయంలో చాలా ప్రివిలేజ్. ఎందుకంటే దేవుడు మరలా భూమి మీదకి రాడు, ఆయన గర్భంలో ప్రవేశించాడు. ఎప్పుడో చరిత్రలో ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి జరిగిన ఆ ప్రివిలేజ్ మరియమ్మకు దక్కింది. ఓకే. అయితే మరి యేసు ప్రభు దానికంటే మించిన ధన్యత ఉంది అని అంటున్నాడు. అదే గొప్ప ధన్యత. అంటే దానికంటే మించిన ధన్యత ఏంటి అని అంటే అని ఆయన చెప్తున్న ఈ రెండవ స్టేట్మెంట్ లోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు కదా. లెట్ us లుక్ అన్ టు దట్ కదా. మొట్టమొదటిది, నిజమైన ఆశీర్వాదాలు, నిజమైన ధన్యత మనం వాక్య ప్రకారం జీవించడం ద్వారానే వస్తాయి కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం. మరియమ్మలాగా యేసు ప్రభువును గర్భం ధరించడం కన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే యేసు ప్రభు వాక్య ప్రకారం జీవించడం కదా. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం మనం జీవించడం. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సిన పాఠం దీంట్లో ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత మన వారసత్వం కన్నా, మన పొజిషన్ కన్నా గొప్పది కదా. యేసు ప్రభుకి విధేయత చూపించడం అనేది, అంటే ఆయన వాక్యానికి విధేయత చూపించడం అనేది మన పొజిషన్ కన్నా గొప్పది. అంటే మనం పాస్టర్ అయినా, ప్రీచర్ అయినా, ఎల్డర్ అయినా, డీకన్ అయినా, యేసు ప్రభు మదర్ అయినా, బిషప్ అయినా, దానికంటే గొప్పది ఏంటి అని అంటే దేవుడి వాక్య ప్రకారం జీవించడం అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మూడవది, వాక్యం వినాలి, పాటించాలి. రెండు ముఖ్యమే. వాక్యం వినాలి, వాక్యం పాటించాలి, రెండు ప్రాముఖ్యమైనది. నాలుగో విషయం ఏంటంటే, పలుకుబడి వలన ఆశీర్వాదం రాదు. అంటే యేసు ప్రభు తల్లి నేను, లేకపోతే నేను ఫలాని గొప్ప వ్యక్తిని అనే పలుకుబడి వల్ల ఆశీర్వాదం రాదు, కానీ వాక్యం పాటిస్తే ఆశీర్వాదం వస్తుంది అనే విషయం కూడా దీంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్సైట్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చరిత్రలో ఒక్కసారే యేసు ప్రభువును గర్భం ధరించే అవకాశం ఒక్క స్త్రీకే వచ్చింది, ఎవరికి రాదు ఆ విషయంలో. కానీ వాక్యాన్ని పాటించి ఆశీర్వదించబడే అవకాశం మనందరికీ ఉంది. అంటే ఆమె కన్నా గొప్ప ఆశీర్వాదం పొందే. మరియమ్మలాగా ఇంకెవరికి జరగదు. అది ఒక్కరికే జరిగింది, అయిపోయింది, ఇంకెవరికి జరగదు. అయితే ఆమెను మించిన ఆశీర్వాదం మనందరికీ రావడానికి అవకాశం ఉంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఆమెను మించి, అంటే యేసు ప్రభువుని గర్భంలో మోయడం కన్నా మించి ఆయన వాక్యాన్ని వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదం విన్నా. కాబట్టి ఆ విధంగా మనము ఆశీర్వదించబడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొట్టమొదటి, ఈ రెండు వాక్య భాగాల నుంచి మనం నేర్చుకునేది.
అందుకే మనం మరి వాక్యాన్ని ఎప్పుడు పాటించాలి మనం. మరి ఎందుకు పాటించము అనే విషయం మరి ఎవరికి వారమే ప్రశ్న వేసుకోవాలి. వాక్యం తెలుసు మనకి కదా, వాక్యం తెలియక కాదు. అబద్ధం ఆడకూడదని తెలుసు, అయినా కూడా అబద్ధం ఆడతాం. భర్తకు లోబడాలని తెలుసు, అయినా కూడా లోబడం. ప్రేమించాలని తెలుసు భార్యని, అయినా కూడా ప్రేమించాం. గొడవ పడితే సూర్యుడు అస్తమించే లోపు ఆ గొడవ రాజీ పడాలి, కోపం నిలిచి ఉండకూడదని తెలుసు, అయినా కూడా చెయ్యం కదా. ఇతరులను మనం ఆ తీర్పు తీర్చకూడదని తెలుసు, అయినా కూడా చెయ్యం కదా. మరి ఎందుకు? అదే ఎవరికి వారమే పరీక్ష చేసుకోవాలి కదా. మనం వాక్య ప్రకారం జీవిస్తేనే ఆశీర్వాదం, వాక్యానికి విధేయత చూపిస్తేనే ఆశీర్వాదం. ఎంత పెద్ద ఆశీర్వాదం! ఆయన గర్భంలో మోయడం మించిన ఆశీర్వాదం. మరి ధన్యులు అని చెప్పిండు యేసుప్రభు వారు. మరి అటువంటి ధన్యత కావాలంటే విధేయత చూపించాల్సిందే. ఎందుకు విధేయత చూపించట్లేదు అనేది ఎవరికి వారం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 29 నుంచి 32 ఇదొక ప్యాసేజ్. 29 నుంచి 32 వచనాలు. ఆ వచనాలు చూద్దాం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఉన్న జనరేషన్ ని యేసుప్రభు ఈవిల్ జనరేషన్ అన్నాడు వాళ్ళని. ఈ తరము వారు దుష్ట తరము వారు అని అన్నాడు. అంటే యేసుప్రభు కాలంలో ఉన్న జనరేషన్ ని యేసుప్రభు ఏమన్నాడంటే దుష్టతరము అని అన్నాడు. అంతేకాదు, దక్షిణ దేశపు రాణి మరియు నినివే పట్టణస్థులు ఈ తరము వారితో నిలబడి, ఎప్పుడు యేసుప్రభు వారి తరంతో నిలబడి రేపు పొద్దున భవిష్యత్తులో ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారు అని కూడా చెప్పాడు యేసుప్రభు. ఈ రెండు విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసుప్రభు కాలంలో ఉన్న జనరేషన్ ని ఈవిల్ జనరేషన్ అన్నాడు. అంత మాత్రమే కాకుండా మీ మీద, ఆ జనరేషన్ చూస్తూ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీ మీద దక్షిణ దేశపు రాణి భవిష్యత్తులో జడ్జిమెంట్ లో, ఆ తర్వాత నినివే పట్టణస్థులు వీళ్ళిద్దరూ మీ మీద నేరస్థాపన చేస్తారు అని వారి వైపు అన్నాడు. ఎందుకు ఆ జనరేషన్ అంతగా తప్పు పెట్టాడు యేసుప్రభు? కారణం ఏంటి అని పరిశీలన చేస్తే, దే ఆర్ కంటిన్యూల్లీ సీయింగ్ ద మిరాకిల్స్ అండ్ సైన్స్ అండ్ హీలింగ్స్ ఆఫ్ జీసస్, అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అనదర్ సైన్. ఎందుకంటే యేసుప్రభు తరంలో ఉన్న వాళ్ళు కల్లారా చూస్తున్నారు. గుడ్డి వాళ్ళు బాగవడం, చనిపోయిన వాళ్ళు లేవడం కదా, కుంటి వాళ్ళు స్వస్థత పడడం, దయ్యాలు పారిపోవడం, సముద్రం అణిగి మిక్కిలి నిమ్మలం అవడం, ఇవన్నీ చూస్తూ కూడా మళ్ళీ ఇంకొక సూచక్రియ కావాలి మాకు అని అడుగుతున్నారు వాళ్ళు కదా. అప్పుడు ముందు చేసిన ఏంటి? ఆయన అవన్నీ పోయిన ఎట్లున్నాం కదా. బహుశా అందుకని వాళ్ళని, అంటే వాళ్ళు కల్లారా చూస్తూ కూడా మళ్ళీ ఇంకొకటి చేయవా, మాకు ఇంకో సూచక్రియ చేయవా అని అడుగుతా ఉన్నారు. అందువల్ల వాళ్ళని ఈవిల్ జనరేషన్ అని అన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, షేబా దేశపు రాణి ఎందుకు వాళ్ళ మీద నేరస్థాపన చేస్తుంది అని అంటే, షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం గురించి, యెహోవా నామం గురించి, ఆయన కీర్తిని గురించి విని సుమారు 1400 మైళ్ళు ప్రయాణించి యెరూషలేము వచ్చి సొలొమోను నేరుగా కలుసుకొని, నేను విన్నది నీ గురించి సగం మాత్రమే అని చెప్పి, నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్పిందామ. అక్కడ లేదామ, ఎక్కడో 1400 మైళ్ళ నుంచి సొలొమోను గురించి విని వచ్చి సొలొమోను దేవుణ్ణి ప్రశంసించింది. నీ దేవుడైన యెహోవాకు కీర్తి కలుగుగాక అని చెప్పింది. ఆ మాటలు ఎక్కడున్నాయి? 1 Kings 10 లో. ఇప్పుడు మనం చూడట్లా, మొదటి రాజుల గ్రంథం 10లో ఉన్నాయి ఆ విషయాలు. అంటే అంటే ఆయన చెప్తున్న మాట, శేబదేశపు రాణి ఎందుకు ఆ జనరేషన్ మీద నేరం మోపుతుందని దేవుడు చెప్తున్నాడంటే, ఆమె ఎక్కడో ఉండి చూసి విని వచ్చి ఆమె దేవుణ్ణి మహింపరుస్తా ఉంటే, నేను సాక్షాత్తు దేవుణ్ణే మీ దగ్గరికి వచ్చా, నేను దేవుణ్ణే మీ దగ్గరికి వచ్చి మీ ఎదుట సూచక్రియలు చేస్తూ మీకు దేవుడి మాటలు చెప్తుంటే మీరు మాత్రం నమ్మక మళ్ళీ ఇంకో సూచక్రియ కావాలని అడుగుతున్నారు. అందువల్ల మీరు చెడ్డతరము, మీ మీద షేబా దేశపు రాణి భవిష్యత్తులో తీర్పు దినాన మీ మీద నేరస్థాపన చేయబోతుంది అని అన్నాడు. రెండోది, మూడో విషయాన్ని చూస్తే, నినివే మనుషులు కూడా విమర్శ కాలమున మీ మీద నేరస్థాపన చేయబోతున్నారు అన్నాడు. నినివే పరిస్థితి ఏంటి మనం చూస్తే, యోనా ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా సుమారు 560 మైళ్ళు ప్రయాణించి నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి దేవుని మెసేజ్ చెప్తే వాళ్ళు వెంటనే రిపెంట్ అయ్యారు. రిపెంట్ అయి దేవుని వైపు తిరిగారు నినివే పట్టణస్థులు కదా. మనకు తెలుసు నినివే స్టోరీ.
అట్లాంటిది నేను దేవుడనే వచ్చి నేను ఒక ప్రవక్తను పంపిస్తే ఆ ప్రవక్త నినివే పట్టణానికి వెళ్తే వాళ్ళు రిపెంట్ అయిండ్రు. నేను సాక్షాత్తు దేవుణ్ణే వస్తున్నా, ప్రవక్తను, యోనా ప్రవక్తను పంపించిన దేవుణ్ణి నేనే వచ్చా మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చి నేను నా మాటలు మీరు చెప్తుంటే నా మాటలు నమ్మకుండా మళ్ళీ మీరు ఎక్స్ట్రా పైన ఏమడుగుతున్నారు, సూచక్రియ కావాలని అడుగుతున్నారు అని అంటాను యేసుప్రభు. ఇదిగో అప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పినమాట, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నేనే యోనా కంటే గొప్పవాడిని. యేసుప్రభు దేవుడా ఎక్కడుంది అని అంటాడు అని చాలా మంది హేతువాదులు చెప్తా ఉంటారు. నేను అబ్రహాం కంటే ముందున్నాను అంటే, నేను యోనా కంటే గొప్పవాడిని అని అంటే మరి ఆయన దేవుడు కాదా? అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ తర్వాత అలా అంటూ మీకు యోనాను గురించిన సూచక్రియ కాక మరి ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు అన్నాడు. యోనాను గురించిన సూచక్రియ అంటే ఏంటి అని అంటే, ఓన్లీ వన్ టైమ్ ఇన్ హిస్టరీ వన్ మ్యాన్ కదా, వన్ మ్యాన్ స్టేడ్ ఇన్ ఫిష్ బెల్లీ ఫర్ 3 days. ప్రపంచ చరిత్రలో ఒక మనిషి 3 రోజులు చేప కడుపులో ఉంది, యోనానే, ఇంకెవరు లేరు, ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు మేము చేప కడుపులో పోయి మళ్ళీ బయటకు వచ్చాము. అంటే ప్రపంచ చరిత్రలో ఒక మనిషి 3 రోజులు సజీవంగా చేప కడుపులో ఉండి మళ్ళీ బయటకు వచ్చింది యోనానే. అదే విధంగా యేసు ప్రభువు కూడా భవిష్యత్తులో 3 రోజులు భూగర్భంలో ఉండి మరలా తిరిగి బతకబోతున్నాడు, మరలా బయటికి రాబోతాం. సో దిస్ రిజరక్షన్ ఈస్ గోయింగ్ టు బి ద గ్రేటెస్ట్ సైన్ ఫర్ ఎవర్. ఈ ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచినారు అని చెప్పేవాడు కూడా ఎవరు లేరు. సో ఆ యోనాను గురించిన సూచక్రియ అంటే తన పునరుద్ధానాన్ని గురించి చెప్తా ఉన్నాడు యేసు ప్రభువు. యూ నీడ్ టు బిలీవ్ బేస్డ్ ఆన్ దట్ రిజరక్షన్. అది తప్ప మళ్ళీ మీరు చేయమంటే నేనేమి సూచక్రియ చేయను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరత లేదు. మీకు భవిష్యత్తులో ఒక సైన్ ఇవ్వబోతున్నాను, నేను చనిపోయి సమాధిలో పాతిపెట్టబడి మరలా తిరిగి లేస్తాను. యోనా ఏ విధంగా చేప కడుపులో 3 రోజులు ఉండి మళ్ళా బయటకు వచ్చాడో, నేను కూడా భూగర్భంలో 3 రోజులు ఉండి మళ్ళా బయటికి రాబోతున్నా. అదే సూచక్రియ, అది చూసి మీరు నమ్మాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సూచక్రియ. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేంది, చనిపోయి తిరిగి లేవడం. కాబట్టి దాన్ని బట్టి మీరు నన్ను నమ్మాలి, నేను దేవుణ్ణి అనే విషయం మీరు నమ్మాలి అనే విషయాన్ని మరి చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అందువల్ల ఈ కారణాలన్నిటిని బట్టి మరి యేసు ప్రభు వారు ఆ జనరేషన్ ఏమన్నాడంటే, మీరు దుష్టతరము, ఈవిల్ జనరేషన్ అనే మాట మరి చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, లెట్ us నాట్ ఆస్క్ సైన్స్ అండ్ వండర్స్ కదా. చాలా మందికి ఈ దురద చెవులు, దురద కోరికలు. నేనేదో ఆకాశం నుంచి నాకు రెవల్యూషన్ రావాలి, లేకపోతే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాలి, నా చెవులు వినపడాలి అని చాలా మంది ఇటువంటి రెవల్యూషన్స్ కోసం చూస్తా ఉంటారు. నేను ఒక ఫీలింగ్ కలగాలి, నాకు ఒక కదిలిపోవాలి నా శరీరం, నా బాడీ అంతా, కాబట్టి ఇట్లాంటి సైన్స్ కావాలి అని చాలా మంది అడుగుతా ఉంటారు. అట్లా మనం అడిగితే మనల్ని కూడా దేవుడు దుష్టతరం అంటాడు కదా. కాబట్టి మనకు వాక్యం ఉంది, ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది మనకు కదా. కాబట్టి మనం కూడా వాళ్ళలాగా అడగకుండా సలోమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభు అని మనం విశ్వసిద్దాం కదా. అది నెంబర్ 1 మనం నేర్చుకోవాల్సిన పాఠం. రెండోది, వాక్యం విన్న తోడనే నినివే పట్టణస్థులు ఏ విధంగా రిపెంట్ అయ్యారో మనం కూడా ఆ విధంగా రిపెంట్ అవ్వాలి వాక్యం విన్నప్పుడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మూడోది ఏమిటనంటే, ఇగ్నోరింగ్ జీసస్ బ్రింగ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్. యేసు ప్రభువుని గనక మనం తిరస్కరిస్తే మనంత చెడ్డ జనరేషన్ ఇంకెవరు ఉండరు కదా అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్. 33 నుంచి 36 వచనాలు. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైను కొంచెం క్రిందనైను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనపడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండదు. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండదు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకో. ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగే దేహం అంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను కదా.
ఇక్కడ ఈ 33 నుంచి 36 వచనాల్లో ఉన్న అర్థం ఏమిటనంటే, జీసస్ ఈజ్ లైట్, మనకు తెలుసు. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో లైట్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. సో యేసు ప్రభు వెలుగు, దేవుని వాక్యం వెలుగు. సో వెన్ ఎ పర్సన్ రిసీవ్స్ జీసస్ లైట్ షుడ్ షైన్ అవుట్ త్రూ దేర్ లైఫ్ బై ఫెయిత్, ట్రూత్ అండ్ గుడ్ డీడ్స్. అంటే యేసు ప్రభు వెలుగు, వాక్యము వెలుగు. యేసు ప్రభువుని మన జీవితాల్లోకి తీసుకుంటే మన జీవితాలు వెలుగుమయమై అవ్వాలి. ఆ వెలుగు ప్రకాశించే వెలుగుగా ఉండాలి. ఆ వెలుగును మనం కప్పిపెట్టకూడదు. ఎలా ప్రకాశిస్తుంది మనలోని వెలుగు అంటే, విశ్వాసం, మనలో విశ్వాసం కనపడాలి, మనలో సత్యం కనపడాలి, మంచి పనులు కనపడాలి. మనలో నిజంగా విశ్వాసం లేదు అని అంటే నీలో వెలుగు లేదని అర్థం. నువ్వు మాటికి అన్నిటికి భయపడుతున్నావు, దేవుడి మీద ఆధారపడట్లే, నీకు తొందరపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు ప్రతిదానికి, నువ్వు అసలు నమ్మకం లేకున్నట్టు జీవిస్తున్నావు అని అంటే నీలో వెలుగు లేదు, రక్షణ లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెయిత్. రెండవది సత్యం, ట్రూత్ ఉండాలి మనలో. సత్యం మాట్లాడాలి మనం. ఊరికి ఆరోపణలు చేయకూడదు వేరే వాళ్ళ మీద కదా. అసత్య ఆరోపణలు, అసత్యమైన మాటలు, అసత్యమైన క్రియలు, అసత్యమైన పనులు, అసత్యం మనలో ఉండకూడదు. సత్యమే ఉండాలి మనలో. మనం మాట్లాడితే నోట్లోంచి సత్యమే రావాలి. మన ప్రవర్తనలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, సత్యానికి ఆధారభూతమై ఉండాలి. అది లేకపోతే నీలో వెలుగు లేదని అర్థం. మూడోది మంచి పనులు మనలో కదా. మంచి క్రియలు తెలుసు కదా మనకి కదా. ఆ మంచి క్రియలు మనలో కనపడాలి. అంటే మనలో ఉన్న వెలుగు ఏం చేయాలంటే, మనలో విశ్వాసం ఉంది అనే విషయం, విశ్వాసం ద్వారా కనపడుతుంది, మనలో సత్యం ద్వారా కనపడుతుంది, మనలో మంచి పనుల ద్వారా కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఏమంటాడు, నీ దేహానికి దీపము కన్నే గనుక అని అంటాడు. ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ. నీ దేహానికి దీపము కన్ను అని. ఇక్కడ కన్ను అంటే ఏంటి అని అంటే, ఇట్ రిప్రజెంట్ స్పిరిచువల్ పర్సెప్షన్. మన ఆత్మీయ చూపు గురించి మాట్లాడుతా ఉంటాం. అంటే మన ఆత్మ సంబంధమైన అవగాహన అని అర్థం కదా. అంటే మనము ఆత్మీయ చూపు ఎలా ఉంది, మన ఆత్మ సంబంధమైన అవగాహన ఎలా ఉంది, అది మంచిగా ఉంటే, అంటే నీ ఆత్మీయ చూపు మంచిగా ఉంటే, అంటే నీ ఆత్మీయ చూపు దేవుని వాక్యం చేత నడిపించబడితే నీ జీవితం వెలుగుతో నింపబడుతుంది అని అంటాం. అంటే మన స్పిరిచువల్ పర్సెప్షన్ ఎలా ఉండాలంట, దేవుని వాక్యం చేత నింపబడాలి మన స్పిరిచువల్ పర్సెప్షన్. ఎట్టబడితే అట్ట ఆలోచించడం కాదు. మన ఆత్మీయ దృష్టికోణం దేవుని వాక్యపు వెలుగు చేత నింపబడి ఉండాలి. అలా కాకుండా నీ ఆత్మీయ చూపు, స్పిరిచువల్ పర్సెప్షన్ ఈవిల్ తో నింపబడితే, సెల్ఫిష్నెస్ తో నింపబడితే, సెల్ఫ్ మేడ్ ఐడియాస్ తో గైడ్ చేయబడితే నీ జీవితం అంతా చీకటిగా మారుతుంది అని అంటాం. అర్థమైందా? అంటే మన స్పిరిచువల్ పర్సెప్షన్ వాక్యం చేత నడిపించబడాలి, వాక్యం చేత నింపబడాలి, వాక్యం ఆధారితంగా ఉండాలి మన మన పర్సెప్షన్, మన ఆత్మీయ దృష్టికోణం ఎప్పుడు. ఆ విషయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 35వ వచనంలో చెప్తా ఉన్న మాట ఏమిటంటే, టేక్ హీడ్ దట్ ద లైట్ ఇన్ యూ ఇస్ నాట్ డార్క్నెస్ కదా. అంటే నీలో ఉన్న స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఇన్నర్ పర్సెప్షన్ దేవుని వాక్యం ఆధారం అయితేనే మంచిది. అలా కాకుండా ఒకవేళ నీ ఇన్నర్ పర్సెప్షన్ గర్వంతో గాని, పాపంతో గాని, ఫాల్స్ ఐడియాస్ తో నడిపించబడుతుందేమో చూసుకో. టేక్ హీడ్ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పరిశీలన చేసుకో అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 36వ వచనంలో చెప్తున్న మాట ఏమిటనంటే, నీ స్పిరిచువల్ పర్సెప్షన్ వాక్యం చేత నడిపించబడింది అయితే నీ దేహం అంతా వెలుగుమయమై ఉండును అని అంటాం. సో మన పర్సెప్షన్స్ అన్ని, మన ఆత్మీయ దృష్టికోణం అంతా ఎప్పుడు వాక్యం చేతనే నడిపించబడాలి. వేరే ఐడియాస్ తోటి మన స్పిరిచువల్ పర్సెప్షన్ కలిగి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని సమానంగా చూడమని బైబిల్ చెప్తుంది కదా. పిల్లల పార్షియాలిటీ ఉండకూడదు తల్లిదండ్రులకి కదా. పక్షపాతంతో చూడమని లోకం చెప్తుంది, పక్షపాతంతో చూడమని మనలో ప్రైడ్ చెప్తుంది. అంటే మనకు లోబడే వాళ్ళనే మనం మంచిగా చూస్తాం, లోబడిన వాళ్ళని మంచిగా చూడం.
అంటే నువ్వు ఏ పర్సెప్షన్ తీసుకుంటున్నావు? వాక్యం ఆధారితమైన పర్సెప్షన్ తో నీ బిహేవియర్ ఉంటుందా, లేదా నువ్వు సెల్ఫ్ మేడ్ ఐడియాస్ నీ వాటితో మనం చేస్తా ఉన్నామా? అది ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనల్ని మాటల ద్వారా హర్ట్ చేశారనుకో, లేదా ఫిజికల్ అసాల్ట్ చేశారనుకో, నష్టం చేశారనుకో, అటువంటి వ్యక్తిని క్షమించమని బైబిల్ చెప్తుంది. అది స్పిరిచువల్ పర్సెప్షన్. బైబిల్ ఏం చెప్తుంది? క్షమించొద్దు అని మన హృదయం చెప్తుంది. క్షమించే విషయంలో మన పర్సెప్షన్ ఎలా ఉంది? క్షమించొద్దని మన శరీరం చెప్తుంది, శరీరంతో ఉన్నాం కాబట్టి. బైబిల్ ఏమో క్షమించమని చెప్తా ఉంది. ఏ పర్సెప్షన్ తో మనం పనిచేస్తా ఉన్నాం? ఏ పర్సెప్షన్ వాక్యం ఆధారితంగా ఉందా? మన స్పిరిచువల్ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇంకొకటి, ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఆస్తిపాస్తులు సంపాదించుకొని సుఖంగా జీవించాలి అని మనం అనుకుంటాం కదా. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తా ఉంది? అరే భయ్, నువ్వు ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కాదు, నువ్వు అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి, దేవుడి రాజ్య విస్తరణ కొరకు సహాయం చేయి, సంఘంలో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు అని బైబిల్ చెప్తా. మనం ఎట్లా, ఏ పర్సెప్షన్ తో ఉన్నాం? నేను రిచ్ కావాలి, నేను మంచిగా సాఫిస్టికేటెడ్ గా జీవించాలనే ఆ పర్సెప్షన్ ఉందా నీకు? లేదా బైబిల్ చెప్తున్న పర్సెప్షన్ ఉందా? నా డైలీ డివోషన్ లో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34-35 వచనాలు చదువుతుంటే ఎంత మంచిగా అనిపించిందో ఆ మాట. ఆ హెబ్రీ సంఘ విశ్వాసులకు హెబ్రీ గ్రంథ రచయిత రాస్తూ ఏమంటాడంటే, మీరు జైల్లో ఉన్న విశ్వాసుల కోసం మీరు మీ ఆస్తులు అమ్మేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నారు. ఎందుకనంటే స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యము మీకున్నదని మీరు ఎరుగున్నారు కాబట్టి ఈ లోకంలో ఉండే ఆస్తులు అమ్మి విశ్వాసులకు సహాయం చేయడానికి మీరు వెనుక తీయలేదు. ఎంత మంచి మాట! స్థిరమైన అంటే ఈ లోకంలో ఉండే ఆస్తి కన్నా స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యము మీకు ఉందనే విషయాన్ని మీరు గుర్తెరిగినారు కాబట్టి మీరు ఈ లోకంలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయలేదు, ఉన్నది అమ్మేసి మీరు వాళ్ళకి సహాయం చేసినారు అని చెప్తాం. మనం ఎట్లుంది మన పర్సెప్షన్? మనం కమాయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇచ్చి స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యము పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, లేదా దానికి వ్యతిరేకంగా సంపాదించుకోవడానికి కూడబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆ పర్సెప్షన్ ఎలా ఉంది? మన 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 స్పిరిచువల్ పర్సెప్షన్ వాక్యం చేత గైడ్ చేయబడాలి. అందుకే ఆ వాక్యం చేత గైడ్ చేయబడితే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. వాక్యం చేత గైడ్ చేయకపోతే నీ దేహం అంతా చీకటిమయమైంది అని చెప్తా ఉన్నాడు దేవుడు కదా. అద్భుతమైన మాటలు ఆయన ఈ వాక్య భాగంలో మన కొరకు రాయించి పెట్టినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం ముందుకు పోదాం. 37-54 వచనాలు రాయబడ్డ మాట కదా. 37 నుంచి చివరి భాగం వరకు ఆయన శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుంటాడు. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడు. అందుకు ప్రభు ఇట్లైనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనంతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండును. పరిసయ్యుడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచినప్పుడు యేసుప్రభు వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. మరి కూర్చున్న తర్వాత ఆయన చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు యేసుప్రభు వారు. హ్యాండ్ వాష్ అదే అన్న చెప్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు అని రాయబడింది. అంటే జ్యూస్ ఏం చేస్తారంటే, మరి వాళ్ళు భోజనానికి ముందు చేతులు ఇలా పెడతారు, పైన ఇట్లా పెడతారు, 2 చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ నీళ్లు పోస్తారు. ఆ జ్యూస్ కి నీళ్లు పోస్తే అక్కడ నుంచి కిందికి కారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా ముందుకు పెడతారు. ఇట్లా పెట్టినప్పుడు ఈ మణికట్టు మీద నీళ్లు పోస్తే కిందికి జారిపోతాయి నీళ్లు. ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు అని అంటే, జ్యూస్ నిద్రపోయేటప్పుడు షిప్టా అనే ఒక దెయ్యం చేతి విరళ్ళ మీద అతుక్కొని ఉంటుంది, కడుక్కోకపోతే అది కడుపులోకి పోతుందని నమ్ముతారు వాళ్ళు. షిప్టా అంట దాని పేరు, చేతి వేళ్ళకి అతుక్కొని ఉండే దెయ్యం. సో వాళ్ళు ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టినప్పుడు
వాళ్ళ సాంప్రదాయం అది. జ్యూస్ భోజనానికి ముందు 2 చేతులు ముందు ఇట్లా పైకి పెట్టినప్పుడు ఇక్కడ నీళ్లు పోస్తారు, మళ్ళీ ఇట్లా కిందికి పెట్టినప్పుడు ఈ మణికట్టు మీద నీళ్లు పోస్తే కిందికి జారిపోతే అప్పుడు జారిపోతుంది అది దెయ్యం. షిప్టా దాని పేరు కదా. సో ఆ తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు. ఇక్కడ ఫారసీ డిడ్ నాట్ వరీడ్ అబౌట్ క్లెన్లీనెస్, ఈ వరీడ్ అబౌట్ సెరమోనియల్ యాక్ట్. ఇక్కడ మరి పరిశుభ్రత శుభ్రత గురించి కాదు ఆయన అడిగేది. యేసుప్రభు వారు ఆచారాలు సాంప్రదాయాలు పాటించట్లేదు, యూదుడై ఉండి మా యూదుల ఆచారం పాటించట్లేదు అని ఆయన ఫీల్ అయిపోయాడు పరిచయుడు కదా. మనం కూడా చాలా ఫీల్ అవుతుంటాం ఆచారాలు పాటించట్లేదని. మనకు కూడా ఉన్నాయి చాలా ఆచారాలు కదా. మనం ఇట్లా చిట్టాలు మనకు లేవు కానీ కదా, ఇట్ట చేతులు పెట్టి కడుక్కోలేం కానీ ఫస్ట్ బర్త్డే మనకు ఆచారం. అందరు చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ బర్త్డే ఖచ్చితంగా ఆచారం లాగా చేయాల్సింది, అది ఆచారం అయిపోయింది. ఫస్ట్ బర్త్డే చేయకపోతే ఇంకా అసలు వాడి జన్మ వేస్ట్ అని భావిస్తాం. మేము కూడా అట్నే చేసినాం తెలియనప్పుడు. ఆ తర్వాత మెచ్యూర్ ఫంక్షన్లు కదా. ఈ మధ్య క్రైస్తవుల దాంట్లో హల్దీ ఫంక్షన్లు ఎక్కడికి పోయినా, క్రిస్టియన్ పెళ్లిళ్ళకి పోతే మళ్ళీ ఒక ఫోటో అది పెట్టేసి స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద హల్దీ ఫోటోలు వేస్తున్నారు, హల్దీ పిక్చర్స్, వాళ్ళు పసుపులతో ఆడుకున్న పిక్చర్స్ వేస్తాం. అదొక సాంప్రదాయం అయిపోయింది ఇప్పుడున్న కాలాలు కదా. ఇట్లాంటి సాంప్రదాయాలు పాటిస్తుంటే మరి యేసు ప్రభు పరిసైడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నంత మాత్రాన భోజనానికి స్లేవ్ అయిపోయి పరిసైడికి వడ్డించకుండా మౌనంగా లేడు కదా. భోజనమే మరి ఆయన వడ్డించేది ఈయన, ఆయన వడ్డించిండు కాబట్టి ఈయన కూడా వడ్డించడానికి ఉపక్రమించాడు అని చెప్పి బాబు ఫారసీ అని మొదలుపెట్టి కదా ఏమన్నాడు, మీరు ఎప్పుడు అవుట్ సైడ్ క్లీనింగ్ గురించే పట్టించుకుంటారో ఆలోచిస్తారు, ఇన్సైడ్ క్లీనింగ్ గురించి ఆలోచించరు. ఎందుకంటే ఇన్సైడ్ మనుషులకు కనపడదు కాబట్టి, అవుట్ సైడ్ మాత్రమే కనబడుతుంది కాబట్టి, అవుట్ సైడ్ క్లీనింగ్ కన్నా కనబడుతుంది కాబట్టి అవుట్ సైడే చూస్తారు మనుషులు. కాబట్టి మీరు ఎప్పుడు అవుట్ సైడే, సెరమోనియల్ లాస్, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవే మీకు పట్టినాయి, కానీ లోపల ఎలా ఉందనే విషయాన్ని మీరు పట్టించుకోవట్లేదు. అవుట్ సైడ్ క్లీనింగ్ కన్నా ఇన్సైడ్ క్లీనింగ్ ఇంపార్టెంట్ మీ హృదయంలో కదా. వెలుపల మాత్రం స్ట్రిక్ట్ గా ఆచారాలు పాటిస్తా ఉన్నారు, మీ లోపల అంతా గ్రీడ్ తో సెల్ఫిష్నెస్ తో నింపబడింది కాబట్టి అని చెప్తూ ఇక్కడ ఈ మాట రాసింది చూడండి. 41వ వచనంలో, కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండను అని అంటారు. ఏంటి ఇక్కడ శుద్ధికి ధర్మానికి ఏంటి సంబంధం అని చాలాసేపు ఆలోచిస్తే, శుద్ధికి ధర్మానికి, ధర్మం చేయడం అంటే ఇవ్వడం, జనరస్గా ఉండడం. ఏంటి సంబంధం అంటే, మీరు మొదట ఇచ్చేవారిగా మారితే మీలో ఉన్న స్వార్థం పోయి శుద్ధులుగా మారతారంటున్నాడు దేవుడు. లింక్ అనమాట. మనం లోపల నుంచి శుద్ధులుగా మారాలంటే మనం ఇచ్చే లోపల ఉంటది సెల్ఫిష్నెస్ అనేది, అది ఇచ్చే వాళ్ళుగా మనం మారితే అప్పుడు మనం ఆటోమేటిక్ గా లోపల నుంచి మనం శుద్ధిగా చేయబడతాం. కాబట్టి లోపల శుద్ధిని కోరుకునే వాళ్ళందరం ఇచ్చే వాళ్ళుగా ఉండాలి. కమాయించుకునే వాళ్ళం, పోగు చేసుకునే వాళ్ళంగా కాకుండా ఇచ్చే వాళ్ళంగా ఉంటే లోపల నుంచి, ఇది ఒక స్పిరిచువల్ ఇన్సైట్ కదా. శుద్ధులుగా మనం లోపల నుంచి మనం శుద్ధులుగా మారాలి అంటే మనం ఆ సెల్ఫిష్నెస్ అధిగమించి మనం ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి అనే విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత 42వ వచనంలో చెప్తున్నాడు, పుదీనాలో కూడా 10వ వంతు ఇస్తున్నారు కదా, హృదయం లోపల న్యాయం లేదు, ప్రేమ లేదు మీకు అని చెప్తూ దశంభాగం వద్దని చెప్పలేదు కానీ ఆయన దశమ భాగం కొనసాగిస్తూనే న్యాయం ప్రేమ కలిగి ఉండాల్సింది మీరు అని అంటాం కదా. 42 వర్స్లో, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో 42 వర్స్లో, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మీరు మంచిదే ఇస్తా ఉన్నారు, దశంభాగం దేవునికి ఇవ్వాలని ఇస్తా ఉన్నారు, మంచిదే. అయితే మీ లోపల న్యాయం లేదు, ప్రేమ లేదు కదా. న్యాయం లేదు, ప్రేమ లేదు. కాబట్టి మీరు వాటిని మానకుండా, అవి దశంభాగం ఇచ్చేది మానకుండా ఇవి కలిగి ఉండాల్సింది, ఇవి కదా ప్రేమ ఇంపార్టెంట్ దానికన్నా కదా. న్యాయంగా ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, అవి కదా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్తా ఉంటాం. ఆ తర్వాత 43, 44 వచనంలో, న్యాయం లేదు, ప్రేమ లేదు, కానీ మీలో ఏం కావాలి, మీకు అగ్రపీఠాలు కావాలి, గుడ్ మార్నింగ్లు కావాలి కదా.
మీరు లోపల కుళ్ళిపోయిన సమాధుల వల్లే ఉన్నారు. మీకు అగ్రపీఠాలు వేసే వారికి, వందనాలు చెప్పేవారికి లోపల కంపు, శవాల కంపు ఉందని వారికి తెలియదు. బయట ఆచారాలు చూసి గొప్పగా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. అంటే 44వ వచనంలో అదే కదా అంటున్నాడు, మీరు కనబడని సమాధుల వల్లే ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు అంటా. ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిచినప్పుడు మిమ్మల్ని అగ్రపీఠం వేస్తా ఉన్నారు, మీకు వందనాలు చెప్తా ఉన్నారు. వాళ్లకు మీ లోపల ఉన్న శవాల కంపు తెలియదు, నాకు తెలుసు కదా. సో సమాధులు భూమి మీద ఉన్నాయని తెలియక ఎట్ట దాటిపోతారో వాళ్ళు కూడా మీతో అట్ట మింగిలైతా ఉన్నారు, మీకు నమస్కారాలు చెప్తా ఉన్నారు. నాకు కనపడుతుంది మీ లోపల కంపు, శవాల కంపు. కాబట్టి వాటిని మీరు తీసేసుకోండి. ఆచారాలు సాంప్రదాయాలు పైకి క్లెన్లీనెస్ గా ఉండడం, పైకి ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం కాదు, లోపల ఉన్న కల్మషాన్ని తీసేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదంతా పరిసయ్యులతో మాట్లాడుతూ చెప్పిండు యేసుప్రభు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు 45వ వచనంలో, బోధకుడా ఇలాగూ చెప్పి మమ్మును కూడా నిందించుతున్నావని ఆయనతో చెప్పగా, అంటే మధ్యలో ఈయన కలగ చేసుకున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. అనవసరంగా గమ్మునున్నా బాగుండేది. పరిసయ్యులకు ఇప్పుడు దాకా యేసుప్రభు గట్టిగా క్లాస్ బీగుతా ఉంటే, మాకు బీగవా అన్నట్టు ఆయన వచ్చి మధ్యలో దూరి, అయ్యా నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నావు అని అన్నాడు. అవునా, అయితే మీ దగ్గరికి వస్తా ఉండని చెప్పి, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యం కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని, మీరు ఒక చేతి ప్రేలితోనైనా ఆ బరువులను ముట్టరు అనే విషయాన్ని చెప్తాం. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ, ఉదాహరణకి మిష్నా అనే ఒక బుక్ రాసిండ్రు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ లాయర్స్. మిష్నా అంటే ఆచారాలు ఎలా పాటించాలనే విషయం గురించి మిష్నా అనే ఒక బుక్ రాసి, ఆ బుక్ లో 800 నుంచి 1000 పేజీలు ఉంటుంది. అది బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్న ఒక మాట తీసుకొని దానికి వివరణగా వీళ్ళు ఆచారాలు సాంప్రదాయాలు చేర్చడానికి ఈ మిష్నా అనే బుక్ 800 నుంచి 1000 పేజీలు ఉంటదంట ఆ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఆ మిష్నాలో 24వ చాప్టర్ లో వాట్ యు కాంట్ డూ సబ్బాత్ అని అది దాని గురించి రాసింది. వాళ్ళు సబ్బాత్ రోజు ఏం చేయకూడదు, సబ్బాత్ రోజు బరువులు మోయకూడదు, విశ్రాంతి దినం రోజు. ఆ బరువులు అంటే ఏ బరువులు, ఎంత బరువులు అని వీళ్ళు రాసిండ్రు ఆ మిష్నాలో, పేజీలు. ఏమని రాసిండ్రు వాళ్ళు, ఎంత బరువు మించి మోయకూడదంట. ఫుడ్ ఈక్వల్ టు ఏ డ్రైడ్ ఫిగ్, ఎండిపోయిన అంజూరంతో సమానమైన ఆహారాన్ని మోస్తే బరువు మోసినట్టు అంట వాళ్ళు. మిల్క్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ 1 స్వాలో, అంటే ఒక గుటక పాలు మింగుతాం కదా, ఆ ఒక్క గుటక కూడా మోస్తే అది బరువు మోసినట్టే అంట. వాళ్ళ జనాల మీద పెట్టిన కండిషన్స్ ఇవన్నీ ఆ మిష్నా అనే బుక్ లో. ఆయిల్ ఎనఫ్ టు అనాయింట్ 1 మ్యాన్, ఒక మనిషిని అభిషేకించడానికి ఉపయోగించిన ఆయిల్ కంటే ఎక్కువగా మోస్తే మీరు బరువు మోసినట్టే. ఇంక్ ఎనఫ్ టు రైట్ 2 లెటర్స్ అంట, 2 అక్షరాలు రాయగలిగిన దానికంటే ఎక్కువ ఇంకును మోస్తే మీరు బరువు మోసినట్టే అని పెట్టింది. ఇవన్నీ లేవు అసలు ధర్మశాస్త్రం. మీరు విశ్రాంతి దినం రోజున పని చేయకూడదని రాసింది అంతే దేవుడు ధర్మశాస్త్రంలో. దానికి వీళ్ళు అవన్నీ యాడ్ చేసి కదా, ఇదంతా నాన్ సెన్స్ కదా. మెయిన్ లాలో లేదు, ప్రజల మీద ఎక్స్ట్రా బర్డన్ పెట్టిన వీళ్ళు ధర్మశాస్త్రోపదేశం కదా, ఆచారాల పేరుతోటి. ఆ తర్వాత 47 నుంచి 52లో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీ పితరులు ప్రవక్తలను చంపారు కదా, మీరు మాత్రం వారి సమాధులను కట్టిస్తా ఉన్నారు. అంటే మా పితరులు చేసినట్టు మేము చేయట్లేదని చెప్పడానికి సమాధులు కట్టిస్తా ఉన్నారు కదా. ఇప్పటి వరకు చంపబడిన ప్రవక్తలందరి రక్తము, అంటే A to Z, ఏబేల్ టు జకరయ, ఏబేల్ దగ్గర నుంచి జకరయ వరకు చంపిండు కదా, మీరు విచారింపబడదురు అన్నాడు కదా. అంత మాత్రమే కాదు, వారు కేవలం ప్రవక్తల్నే చంపారు, మీరు మాత్రం దేవుణ్ణి చంపబోతా ఉన్నారు. ఇంకా మీరు భయంకరం వాళ్ళకన్నా కదా. అంటే వీళ్ళ పితరులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల పితరులేమో ప్రవక్తలను చంపిండ్రు, మీరు మాత్రం నేరుగా దేవుణ్ణే చంపబోతా ఉన్నారు. దేవుణ్ణే నేను మీ దగ్గరికి వస్తే మీరు నన్ను కూడా చంపబోతా ఉన్నారు అనే విషయాన్ని మరి చెప్తా ఉన్నాడు. మీ పితరుల కంటే పెద్ద పాపం మీరు చేయబోతా ఉన్నారు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల్ని, పరిసయ్యుల్ని యేసుప్రభు మాట్లాడిన మాటల్లోంచి
Rejecting Jesus, killing Jesus, becoming enemy of Jesus is not a simple act. It has eternal consequences. It will throw us into eternal furnace from which we cannot come out eternally కదా. బైబిల్ ఎక్కడైనా ఓ అనే మాట కనబడితే మనం డబల్ శ్రద్ధగా వినాలి, ఆ మాటలు చదవాలి, వాటి మీద దృష్టి పెట్టాలి కదా. ఓ అంటే ఇంగ్లీష్ లో ఓ, తెలుగులో అయ్యో అని స్క్రిప్చర్ లో రాయబడినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ శాస్త్రుల్ని పరిశీలిని అదే మాట అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఈ ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇన్వర్డ్ క్లెన్సినెస్ లేకుండా అవుట్వర్డ్ క్లెన్సినెస్, ఆచారాలు పాటించే వారిని దేవుడు ఓ అంటున్నాడు, శ్రమ మీకు అని కదా. కాబట్టి మనము ఆచారాలు సాంప్రదాయాలు కాదు మనం పాటించాల్సింది, ఇన్సైడ్ క్లెన్సింగ్, లోపల శుద్ధి చేయబడాలి. మనం ఆ విషయం మీద మనము ధ్యానం ఉంచాలి అనే విషయం ఒకటి నేర్చుకుంటాం మనం ఈ ప్యాసేజ్ నుంచి. రెండోది, శాస్త్రులాగా యేసు ప్రభుని ఆయన మెసేజ్ ని రిజెక్ట్ చేసే వారంగా మనము ఉండకూడదు కదా. అది నెంబర్ 2. ఆయన మెసేజ్ ని మనం రిజెక్ట్ చేయకుండా ఉండాలి. మూడవది, వాక్యం తెలిసిన మనం శాస్త్రులాగా పరలోకంలో ప్రవేశించకుండా, ప్రవేశించే వారిని అడ్డుకోకుండా మనం ఉండాలి. వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటి, మీరు రాలేరు పరలోకం, ప్రవేశించే వారిని కూడా మీరు అడ్డుకుంటారు అని అన్నాడు. ఆ విధంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ సత్యం వినంట వాళ్ళని, ఆ లాస్ట్ వచనం చూడండి, మనం ముగించుకుందాం. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిశీలన ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలన నుండి ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకున్నట్టుకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. నిండా పగబట్టి అంట ఆయన గురించి, యేసు ప్రభు గురించి. దేవర్ సత్యం విన్న తర్వాత దే బికేమ్ ఫ్యూరియస్ అబౌట్ జీసస్. యేసు ప్రభు మాటలు విన్నప్పుడు మనకు కన్విక్షన్ రావాలి, రిపెంటెన్స్ రావాలి. అదే కదా మరి ఆ నినివే పట్టణస్తులు మీ మీద దోషారోపణ చేస్తారని దేవుడు ఎందుకు చెప్పిండు? సత్యం చెప్పినప్పుడు కోపం వస్తుంది వీళ్ళకి, సత్యం మాట్లాడుతుంటే. యేసు ప్రభు ఉన్న విషయాలు చెప్తా ఉన్నాడు, పరిసయ్యులతోటి మీరు లోపల, బయట ఆచారాలు కదయా, లోపల శుభ్రంగా ఉండాలి అని చెప్పిండు. ఆ ధర్మశాస్త్రోపదేశకులతోటి అనవసరమైన ఆచారాలు పెట్టి మీరు దేవుని దగ్గరికి మీరు రాలేరు, వచ్చేవారిని కూడా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఉన్న సత్యం మాట్లాడుతుంటే కదా. మనం కూడా ఎప్పుడన్నా ఎవరైనా స్పీకరు ఉన్నట్టు మాట్లాడితే ఆయన మీద కోపం, ఈయన నా గురించే మాట్లాడుతున్నాడు, ఈయన నీ గురించి మాట్లాడితే మంచిది, సర్దుకొని నీకు ఆ మాట అనిపించింది, నీ గురించే మాట్లాడుతున్నాడు అని అనిపిస్తే నువ్వు వాక్యానికి విధేయత చూపించు. ఒకవేళ మార్చుకోవాల్సిందంటే మార్చుకో. కోపం కాదు రావాల్సింది మనకి, వాళ్ళకి కోపం వచ్చింది యేసు ప్రభు మీద. కోపం కాదు మనకు రావాల్సింది, మనకు రిపెంటెన్స్ రావాలి, కన్విక్షన్ రావాలి. అవును, నేను ఇట్లా ఉన్నా, నేను వాక్యానికి విరోధంగా ఉన్నా, సో నేను మారాలి, నేను రిపెంట్ అవ్వాలి అని మనము ఆ విధంగా ఉంటే టైం ఉంది మనకి ఇంకా కదా. వాళ్ళకి లేదు, వాళ్ళు ఈవిల్ జనరేషన్ అయిపోయింది. కాబట్టి మనం లెట్ us నాట్ బికమ్ ఈవిల్ జనరేషన్ లైక్ దోస్ పీపుల్. మనకు వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం సర్దుకొని వాక్యాన్ని పాటించడం కంటే మించిన గొప్ప ధన్యత ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి ఆ వాక్యాన్ని పాటించి మనం ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు దీవించు. Very important thoughts. Remember, the greatest blessings is hearing the word and obeying it, more than even the womb that carried the Lord. Those who obey, just like the Lord was in the womb of Mary, the Bible says the Lord is in us, in each one of us. And just like one day the baby came out, the Lord will also come out through our words, through our actions, through our choices. Father, we thank you for your precious word and the precious thoughts. Help us, Lord, to cherish this blessing of the greatest blessing of
people who hear the word and obey. May we be people of obedience. May we never keep questioning, asking for miracles, but may we just look at our past, look at the wonders around us, and just believe your word, Lord. Trust in you. May we be people who walk in the light, walk in the truth. And may we not be in part of darkness, people who easily feel bad. And as a group, when we meet, may we not talk about others, but may we examine ourselves. May we be humble before you, broken before you. We can be part of this meeting and be far away from your heart. And that is a very dangerous situation where we can even be lost in eternity. Help us to purify our hearts, be right in your sight, submit to your discipline. May we not follow any kind of wrong customs. May we look to please you on the inside, in our thought life, in the way we think about people. May we please you, Master. And may we also not be a hindrance to other people's faith. If you have kept us in a position of knowledge, may we use that knowledge to bring others to you. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen.